మన ప్రభు లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సహజంగా ఒక సంస్థలో ఒక వ్యక్తి ఉద్యోగాన్ని చేయాలంటే ఆ సంస్థలో ఉద్యోగం చేసే వ్యక్తి యొక్క చదువును, సామర్థ్యాన్ని, ప్రవర్తనను ఆ సంస్థ యజమాని పరిశీలిస్తాడు, పరిగణలోకి తీసుకుంటాడు. అశ్వాసితమైన సంఘములో పనిచేయటానికి అన్ని విధాలుగా యజమాని పరిశీలిస్తే మరి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన దేవుని యొక్క సంఘంలో పరిచయం చేయాలంటే, సేవ చేయాలంటే దేవాది దేవుడు ఖచ్చితంగా మనల్ని పరిశీలిస్తాడు, పరిగణలోకి తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడ్డ మాటలు ఏంటంటే, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గారు ఇక్కడ సంఘం గురించి వివరిస్తూ కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేశారు. అదేమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాచీన కాలంలో ఎవరైనా రోగి అయినప్పుడు వారికి ఒలీవ నూనెను సర్వరోగ నివారణగా ఉపయోగించేవారు. అయితే ఇక్కడ యాకోబు గారు తెలియజేయపరచబడ్డ విషయం ఏమిటంటే, నూనె రాయమని చెప్పినప్పటికీ విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని ఇక్కడ స్పష్టంగా తెలియజేయపరచడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రాయబడ్డ విషయాలు ఏమిటంటే, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. సంఘంలో ఎవరైనా రోగి అయి ఉన్నప్పుడు వారు ఎవరిని పిలిపింపాలంట? సంఘ పెద్దలు పిలిపింపవలను. సంఘ పెద్దలు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, రోగులుగా ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘ పెద్దలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో 3 విషయాలు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా, సంఘ పెద్ద సంఘానికి సమీపంగా ఉండాలి. అంటే సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఆరాధనలో పాల్గొనాలి. ఈ దినాల్లో చూస్తే కొందరు సంఘ పెద్దలు సంఘానికి దూరముగా ఉంటున్నారు. క్రిస్మస్ సంఘానికి వచ్చే సంఘ పెద్దలు ఉన్నారు. ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి సంఘానికి వచ్చే సంఘ పెద్దలు ఉన్నారు. నెలకొకసారి సంఘానికి కనపడే సంఘ పెద్దలు ఉన్నారు. కానీ సంఘ పెద్ద సంఘానికి సమీపంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు పల్లెల్లో సంఘాలు పెట్టుకొని సంఘ పెద్ద హైదరాబాద్లో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, విజయవాడలో ఉంటాడు. సంఘ పెద్ద సంఘానికి సమీపంగా ఉండాలి. చాలామంది దినాల్లో చెప్పే విషయం ఏమిటంటే, నేను సంఘ పెద్దలను చెప్పుకుని తిరిగేవారు ఉన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్న మేము సున్నాలు కొట్టిస్తాం, మేము డెకరేషన్ చేపిస్తాం, ప్రతి పని మేము జరిగిస్తాం అని చెప్పేవారు చాలామంది సంఘ పెద్దలుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పెద్ద
సంఘానికి సమీపముగా ఉండాలి. సంఘ పెద్ద క్రమం లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా క్రమంగా ఉంటారు? సంఘంలో సంఘ సేవకుడికి ఎంత బాధ్యత ఉందో సంఘంలో ఉండే సంఘ పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఇంటిలో యజమాని క్రమంగా ఉంటే ఇంటిలో వారంతా క్రమంగా ఉంటారు. యజమాని క్రమంగా లేకపోతే ఇంటిలో ఎవరు క్రమంగా ఉండరు. అదేవిధంగా సంఘంలో సంఘ పెద్ద, సంఘానికి పెద్ద, సంఘ పెద్ద క్రమంగా ఉంటే సంఘంలో ఉన్న వారందరూ క్రమంగా ఉంటారు. సంఘ పెద్ద నెలకొక్కసారి దేవుని సన్నిధికి వస్తే సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏమిటి? కాబట్టి సంఘంలో ఉన్న సంఘ పెద్ద సంఘానికి సమీపంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు సంఘానికి సమీపంగా ఉన్నారా, లోకానికి సమీపంగా ఉన్నారా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బలహీనులైన వారిని బలపరిచేవాడిగా ఉండాలి. ఎవరైనా సంఘంలో రోగులైనప్పుడు వారిని బలపరచాలి. ఒక విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డలారా, శారీరక బలహీనతే కాదు ఆత్మీయ బలహీనత కూడా పొందుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో సంఘ పెద్ద బలహీనులు బలపరిచేవాడిగా ఉంటాడు. ఆత్మీయంగా ఎవరైనా బలహీనులైతే సంఘంలో వారిని వాక్యం ద్వారా బలపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి సంఘ పెద్ద వాక్యాన్ని బోధించేవాడిగా ఉండాలి. వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. వాక్యం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య జ్ఞానం కలిగి లేనప్పుడు సంఘ పెద్దలు వాక్యాన్ని సంఘానికి ఏం బోధిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ పెద్ద వాక్య జ్ఞానాన్ని కలిగి ఉంది. మూడో విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేయగలిగిన సమర్థుడై ఉండాలి. ఇక స్పష్టంగా యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే ప్రార్థన చేయగలిగిన సమర్థుడై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే త్రాగుబోతులు సంఘ పెద్దలుగా ఉన్నారు, తిరుగుబోతులు సంఘ పెద్దలుగా ఉన్నారు, అన్యాయస్తులు సంఘ పెద్దలుగా ఉన్నారు, అక్రమంగా జీవించేవారు సంఘ పెద్దలుగా ఉన్నారు, స్వార్థపరులు సంఘ పెద్దలుగా ఉన్నారు, కుల వివక్ష కలిగిన వారు సంఘ పెద్దలుగా ఉన్నారు, రాజకీయ పరంగా ఆలోచించేవారు సంఘ పెద్దలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భవనము నిలబడాలంటే 4 వైపులా పిల్లర్స్ బలంగా ఉండాలి. ఆ భవనానికి 4 వైపుల పిల్లర్స్ బలంగా ఉంటే ఆ భవనం నిలబడదు. సంఘ పెద్దలో పిల్లర్స్ వలె ఉండాలి. ఆ సంఘ పెద్దలో పిల్లర్స్ వలె ఉంటే సంఘము బలంగా నిలబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘ పెద్దలు ఎలా నియమిస్తున్నారు? ఈయన ఒక మంచి ఉద్యోగాన్ని చేస్తున్నాడు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు, కాబట్టి ఈయన సంఘ పెద్ద. ఈయనకు సమాజంలో పలుకుబడి ఉంది, రాజకీయ పరంగా పలుకుబడి ఉంది, ఎక్కువ ఫండ్స్ తీసుకెళ్తాడు, కాబట్టి ఈయన సంఘ పెద్ద. ఈ సంఘ పెద్ద ఇంటి పేరుతో చాలా కుటుంబాలు ఉన్నాయి.
ఇతను మన సంఘ పెద్దగా నియమిస్తే వీరంతా మన ఎద్దకే వస్తారు. కాబట్టి ఈయన సంఘ పెద్ద. మందిరానికి రాని వ్యక్తిని మందిరానికి రావటానికి సంఘ పెద్దలు నియమిస్తున్నారు. అతనికి ఒక బాధ్యత అందిస్తున్నారు, కానీ వాక్యాన్ని అందించట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంఘంలో ఉన్న సంఘ పెద్దకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక మందు తాగే వ్యక్తిని సంఘ పెద్దగా నియమిస్తే ఆ వ్యక్తి మందిర నిర్మాణం కొరకు ఒక వైన్ షాప్ అధికారి దగ్గరికి వెళ్ళి మందిరానికి సహాయాన్ని కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైన సంపాదన దేవుని పరిచర్యకు వాడొచ్చా? అక్రమైన సంపాదన దేవుని పరిచర్యకు వాడొచ్చా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఎవరైనా సంఘ పెద్దలు వింటుంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య సత్యాన్ని మాత్రమే నేను బోధించాను. ఈ సందేశం ద్వారా ఎవరైనా సంఘ పెద్దలు ఈ వాక్యాన్ని వింటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం ఎటువంటి అర్హత కలిగి మనము సంఘ పెద్దలుగా ఉన్నాము అన్నది జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలకు దేవుడు ఒక మంచి స్థితిలో వారిని ఉంచాడు. సంఘాన్ని నడిపించే వారిగా, సంఘ పెద్దగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా వచనాల్లో రాయబడే విషయాలు ఏంటంటే, మీలో ఎవడైనా రోగి అయినాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశం ప్రారంభంలో నేను చెప్పాను. ప్రాచీన కాలంలో ఒలీవ నూనె సర్వరోగ నివారణగా ఉపయోగించినప్పటికీ ప్రార్థన వల్ల మాత్రమే స్వస్థత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పారాషూట్ కొబ్బరి నూనె వల్ల స్వస్థత కలగదు. దేనివల్ల స్వస్థత కలుగుద్ది? విశ్వాస సహితమైన ప్రార్థన వల్ల స్వస్థత కలుగుద్ది. ప్రియ దేవుని, ఆ దినాల్లో నూనె రాస్తుంది ఎందుకంటే అది ఒక ఔషధంగా ఉపయోగించి, ఆ ఔషధం వల్ల రోగి స్వస్థపరచబడతారని యొక్క ఒలీవ నూనెను సర్వరోగ నివారణగా ఉపయోగించేవారు. ఈ నూనె రాసి ప్రార్థన చేయవలన విషయం కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి? తాను వెళ్ళే సంఘంలో సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయగలను. దినాల్లో ఒక సంఘంలో ఉంటూ ఎక్కడికో వెళ్ళి నూనె సీసాలు కొనుక్కొచ్చుకుంటున్నారు. ప్రియ దేవుని బట్టి నూనె వలన స్వస్థత కలగదు. విశ్వాసయుతమైన ప్రార్థన వలన మాత్రమే స్వస్థత కలుగుతుంది. ప్రియ దేవుని, ఈ ఆత్మీయ సందేశము జీవితంలో ఫలభరితముగా ఫలించబడును గాక. ఆమేన్. ఆమేన్.